ఇప్పుడు మనం ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ మనం రాయడానికి ముందుగా మనం సర్క్యూట్ డయాగ్రామ్ వేయవలసి ఉంటుంది. ఎప్పుడు ట్రాన్సిస్టర్ వేసే సర్క్యూట్ డయాగ్రామ్ వేసేటప్పుడు ట్రాన్సిస్టర్ వేసి దాన్ని ఎడమ వైపుకి కుడి వైపుకి పొడిగించడం జరుగుతుంది. అంటే ట్రాన్సిస్టర్ వేసి ట్రాన్సిస్టర్ నుంచి ఎడమ వైపుకి సర్క్యూట్ తర్వాత కుడి వైపుకి వేయడం జరుగుతుంది. ఇప్పుడు ట్రాన్సిస్టర్ వేసాం, ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనుకున్నాం కాబట్టి దీని గుండా విద్యుత్ ప్రవాహం అపసవ్య దిశలో ప్రవహిస్తుందని యారో మార్కు చూపించాం. దీనికి ఎమిటర్ అని పేరు పెట్టాం. బేస్, ఈ బార్ బేస్ అని పేరు పెట్టాం. ఇక మూడవది కలెక్టర్. బేస్ పొడిగించాం, తర్వాత ఎమిటర్ పొడిగించాం. కాబట్టి ఈ బేస్ కరెంట్ అనేది కొలుస్తుంది ఈ మీటర్. అందువల్ల ఈ మీటర్ బేస్ కరెంట్ కొలుస్తుంది కాబట్టి ఐడెంటిఫై చేయడం అనేది మీటర్ ని ఐ అంటే కరెంట్ అని అర్థం. ఏ కరెంట్ ని కొలుస్తుంది? బేస్ కరెంట్ అని కొలుస్తుంది కాబట్టి ఐబి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మీటర్ కనెక్ట్ చేశాం. ఇది వేటి మధ్య కనెక్ట్ చేయడం జరిగింది? బేస్ కి మరియు ఎమిటర్ కి కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇలా సమాంతరంగా కనెక్ట్ చేయబడినటువంటి ఈ పరికరాన్ని మనం వోల్ట్ మీటర్ అంటే బేస్ కి ఎమిటర్ కి మధ్య ఉండేటువంటి వోల్టేజ్ ని కొలుస్తుంది. అది కాబట్టి కరెంట్ ని కొలిచేటువంటి మీటర్ అమ్మీటర్, వోల్టేజ్ ని కొలిచేటువంటి వోల్ట్ మీటర్. వేటి మధ్య వోల్టేజ్ కొలుస్తుంది? ఎమిటర్ బేస్ కి మరియు ఎమిటర్ కి మధ్య వోల్టేజ్ ని కొలుస్తుంది కాబట్టి వోల్ట్ మీటర్ అని వి చూపించాం. ఏ రెండింటి మధ్య వోల్టేజ్ ని కొలుస్తుందో అవి కూడా చూపించేసాం. బేస్ కి మరియు ఎమిటర్ కి మధ్య వోల్టేజ్ అంటే బిఈ. అలాగే ఈ కలెక్టర్ లా పొడిగించి ఒక మీటర్ వేసాం. అది సిరీస్ లో ఉంది, శ్రేణి సంధానం ఉంది కాబట్టి అమ్మీటర్ గా మనం గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి కరెంటును కొలిచేటువంటి ఈ యొక్క మీటర్ ని ఐతో చూపించాం. దేని కరెంట్ కొలుస్తుంది? కలెక్టర్ కరెంట్ కొలుస్తుంది కాబట్టి ఐసి అన్నాం. ఇప్పుడు కలెక్టర్ కి మరియు ఎమిటర్ కి మధ్య మనం సమాంతరంగా ఒక మీటర్ ని కనెక్ట్ చేసాం. సమాంతరంగా కనెక్ట్ చేయబడి ఉన్నటువంటి ఈ మీటర్ ని వోల్ట్ మీటర్ అన్నాం. ఏ రెండింటి మధ్య వోల్టేజ్ ని కొలుస్తుంది? కలెక్టర్ మరియు ఎమిటర్ కాబట్టి విసిఈ. ఇది కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కాబట్టి దీని బయాసింగ్ మనం ఈ విధంగా ఇచ్చాము, ఈబీబీ విసిసి. ఇప్పుడు ట్రాన్సిస్టర్ కి ఎడమ వైపు ఉండేటువంటి ఈ యొక్క సర్క్యూట్ ని ఇన్పుట్ సర్క్యూట్ అంటాం. ట్రాన్సిస్టర్ కి కుడి వైపు ఉండేటువంటి సర్క్యూట్ ని అవుట్పుట్ సర్క్యూట్ అంటాం. ట్రాన్సిస్టర్ కి ఎడమ వైపు ఉండేటువంటి వలయాన్ని ఇన్పుట్ వలయం అని, ఈ ట్రాన్సిస్టర్ కుడి వైపు ఉండేటువంటి వలయాన్ని అవుట్పుట్ వలయం అని అంటాం. ఇప్పుడు ట్రాన్సిస్టర్ అభిలక్షణాలు క్యారెక్టరిస్టిక్స్. ట్రాన్సిస్టర్ అభిలక్షణాలు రెండు రకాలుగా చెప్తాం. ఒకటి ఇన్పుట్ అభిలక్షణాలు, ఇన్పుట్ అభిలక్షణాలు. రెండు అవుట్పుట్ అభిలక్షణాలు. ఇన్పుట్ ని నివేశ అంటాం, అంటే నివేశ అభిలక్షణాలు. అవుట్పుట్ అంటే నిర్గమ అభిలక్షణాలు. ఇప్పుడు ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ అభిలక్షణాలు అంటే నివేశ అభిలక్షణాలు మనం కానీ గీయవలసి వస్తే అంటే మనం చూడవలసి వస్తే అవుట్పుట్ వలయంలో ఉండేటువంటి డివైసెస్ అంటే అవుట్పుట్ వలయంలో ఉన్నటువంటి ఈ రెండింటిని స్థిరం చేయవలసి ఉంటుంది. అలాగే అవుట్పుట్ అభిలక్షణాలు మనం కానీ గీసేటప్పుడు ఇన్పుట్ వలయంలో ఉన్న ఈ రెండు మీటర్లని మనం స్థిరం చేయవలసి ఉంటుంది. మొట్టమొదట ఇన్పుట్ అభిలక్షణాలు చూద్దాం. ఇన్పుట్ అభిలక్షణాలు గీసేటప్పుడు అవుట్పుట్ ని స్థిరం చేయాలి. అవుట్పుట్ అభిలక్షణాలు గీసేటప్పుడు ఇన్పుట్ లో ఉండేటువంటి ఈ కాంపోనెంట్ ని స్థిరం చేయాలి. ఇప్పుడు ఇన్పుట్ అభిలక్షణాలు రాస్తాం కదా, అవుట్పుట్ ని స్థిరం చేయాలి. అవుట్పుట్ లో దేని స్థిరం చేస్తాం అంటే విసిఈని స్థిరం చేయాలి. అంటే విసిఈ ఈక్వల్ టు స్థిరం, దీన్ని కాన్స్టెంట్ చేయాలి, వాటిని కలపకూడదు. ఇప్పుడు విసిఈని స్థిరం చేశాను. విసిఈ ఈక్వల్ టు 0 volts. 0 volts స్థిరం చేశాను. స్థిరం చేసే
ఇప్పుడు ఈ విబిబి అంటే ఇన్పుట్ వలయంలో ఉన్నటువంటి ఈ పొటెన్షియల్ డివైడర్ ని నేను ఏం చేస్తున్నానంటే తిప్పుతూ ఉన్నాను. ఇలా యారో మార్క్ వేస్తే ఇది వేరియబుల్ పొటెన్షియల్, అంటే పొటెన్షియల్ మార్చవచ్చు, వోల్టేజ్ మార్చవచ్చు. దీన్ని నెమ్మదిగా తిప్పుతూ ఉంటే బేస్ కరెంట్ మరియు బేస్ ఎమిటర్ వోల్టేజ్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేశాను, విసిఈ అవుట్పుట్ ని స్థిరం చేసి ఇన్పుట్ వలయంలో ఉన్నటువంటి పొటెన్షియల్ డివైడర్ ని తిప్పుతూ ఐబిని విబిని నేను విలువలను నోట్ చేయడం జరిగింది. ఐబి విబి విలువలు నోట్ చేశాను. మనకి ప్రాక్టికల్ గా ఈ విలువలు వస్తాయి. అలాగే ఇప్పుడు బిసిఏని 2 వోల్ట్స్ స్థిరం చేశాను. స్థిరం చేసి మళ్ళీ ఇన్పుట్ వలయంలో ఉండేటువంటి పొటెన్షియల్ డివైడర్ ని మనం మారుస్తూ తిప్పుతూ ఐబికి మరియు విబికి మధ్య ఉండేటువంటి విలువలను నోట్ చేశాను. ఎలా విలువలు, ఈ విలువలు ఐబిని విబిని తీసుకొని మనం ఒక గ్రాఫ్ లో మనం గ్రాఫ్ గీచినట్లయితే అది ఇన్పుట్ అభిలక్షణాలు అవుతాయి. ఇన్పుట్ అభిలక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇన్పుట్ అభిలక్షణాలు ఎలా ఉంటాయంటే ఇది ఇన్పుట్, ఇది గ్రాఫ్ షీట్ అనుకుందాం. ఇది ఎక్స్ అక్షము, ఇది వై అక్షము. ఎక్స్ అక్షం మీద ఇప్పుడు వోల్టేజ్ తీసుకుంటాం, అంటే విబిని ఎక్స్ అక్షం మీద తీసుకుంటాం, ఐబిని వై అక్షం మీద తీసుకుంటాం. ఈ పట్టికలో ఉన్నటువంటి ప్రతి విబి విలువకు ఐబి విలువను మనం ఒక పాయింట్ రూపంలో సూచించినట్లయితే ఎలా వస్తుందంటే ఈ అభిలక్షణ వక్రం ఈ విధంగా వస్తుంది. ఇది విసి ఈక్వల్ టు 0 వోల్ట్స్ వచ్చిన అభిలక్షణం. ఇది విసి ఈక్వల్ టు 2 వోల్ట్స్ కి వచ్చినటువంటి అభిలక్షణం. ఇప్పుడు ఈ అభిలక్షణ వక్రం మీద మనం ఒక రైట్ యాంగిల్ గీసినట్లయితే ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండేటువంటి ఈ యొక్క కాంపోనెంట్ విబిఈ విలువ అవుతుంది. వై అక్షానికి సమాంతరంగా ఉండేటువంటి ఇది అంటే స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ స్లోప్ క్యాలిక్యులేట్ చేసి మనం ఏం కట్టాలంటే ఇన్పుట్ వలయంలో ఉండేటువంటి ఇన్పుట్ రెసిస్టెన్స్ కట్టాం. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్పుట్ సర్క్యూట్. రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే యాక్చువల్ గా మనకి ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు ఐఆర్. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. మనకు రెసిస్టెన్స్ కావాలి. రెసిస్టెన్స్ R ఈక్వల్ టు I ఇక్కడ గుణించడానికి వస్తే భాగిస్తుంది. కాబట్టి V కి I కి మధ్య ఉండేటువంటి రేషియోని మనం రెసిస్టెన్స్ అంటాం. అంటే వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య ఉండేటువంటి నిష్పత్తిని రెసిస్టెన్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఏది, VBE వోల్టేజ్, IB అనేటువంటిది కరెంట్. ఇప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ కాంపోనెంట్ లో మార్పు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ మార్పు, ఇక్కడి నుంచి ఇక్కడ మార్పు. కాబట్టి VBE లో మార్పుకి మరియు IB లో మార్పుకి మధ్య ఉండేటువంటి నిష్పత్తిని ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటారు. ఇన్పుట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, డెల్టా VBE బై డెల్టా IB, ఇది ఫార్ములా. అలాగే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. నిర్గమ అభిలక్షణాలు. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ రాసేటప్పుడు ఇన్పుట్ లో ఉండేటువంటి ఈ కాంపోనెంట్ స్థిరం చేస్తాం. దేన్ని స్థిరం చేస్తాం అంటే ఐబిని స్థిరం చేస్తాం. ఐబి ఈక్వల్ టు 10 మైక్రోయాంప్స్. ఐబి అంటే కరెంట్ కాబట్టి యాంపియర్ లో కొలుస్తాం. కరెంట్ కి ప్రమాణాలు యాంపియర్ కాబట్టి మైక్రో యాంపియర్. దీన్ని స్థిరం చేశాం. స్థిరం చేసి అవుట్పుట్ లో ఉండేటువంటి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ని తిప్పుతూ ఉంటే ప్రతి ఐసి విలువకు విసి విలువ మారుతూ ఉంటుంది. అది ప్రాక్టికల్ చేసేటప్పుడు మనం చేస్తాం. కాబట్టి ప్రతి ఐసి విలువకు విసి విలువను నోట్ చేద్దాం. ఇవి కొన్ని విలువలు వస్తాయి. ప్రతి ఐసి విలువకు విసి విలువలు వస్తాయి. అలాగే నెక్స్ట్ ఐబి ఈక్వల్ టు 20 మైక్రో యాంప్. ఇప్పుడు ఇది స్థిరం చేద్దాం. స్థిరం చేసి ప్రతి ఐసి విలువకు విసి విలువను నోట్ చేద్దాం. ఈ
నోట్ చేసినటువంటి విలువలకు మనం ఒక గ్రాఫ్ గీద్దాం. ఆ గ్రాఫ్ ఏమొస్తుందంటే అవుట్పుట్ అభిలక్షణ వక్రాలను ఇస్తుంది. ఇప్పుడు ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది ఇక్కడ చూపిద్దాం. ఇది x అక్షం, ఇది y అక్షం. x అక్షం మీద VCE వోల్టేజ్ అని తీసుకోండి, y అక్షం మీద IC కరెంట్ అని తీసుకోండి. తీసుకుంటే మనకి ఏ విధంగా వస్తుంది? మొదటి పట్టికకు గ్రాఫ్ గీస్తే ఈ విధంగా వస్తుంది, రెండో పట్టిక గ్రాఫ్ గీస్తే ఈ విధంగా వస్తాయి వక్రాలు. ఇది IB ఈక్వల్ టు 10 మైక్రోయాంప్స్, ఇది IB ఈక్వల్ టు 20 మైక్రోయాంప్స్. 30 మైక్రోయాంప్స్ కనెక్ట్ చేస్తే ఇంకొక వలయం వస్తుంది. దీని నుంచి అవుట్పుట్ అభిలక్షణాల అవుట్పుట్ వలయం యొక్క రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. రెసిస్టెన్స్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. రెసిస్టెన్స్ అవుట్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెంట్. మనం వోల్టేజ్ బై కరెంట్ కట్టాలంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ తీసుకుందాం, ఒక లంబకోణ త్రిభుజం. ఇది వోల్టేజ్ లో మార్పు, ఇది కరెంట్ లో మార్పు. కాబట్టి మార్పుని మనం డెల్టాతో చూపిస్తాం. డెల్టా VCE బై డెల్టా IC. ఇది అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటాం మనం. కాబట్టి డెల్టా VCE కి మరియు డెల్టా IC కి మధ్య ఉండేటువంటి నిష్పత్తిని మనం అవుట్పుట్ వలయం యొక్క రెసిస్టెన్స్ అంటాం. అలాగే ఈ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ గా పనిచేస్తుంది. కాబట్టి మనకి క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడుగుతాడు, కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ కట్టండి అని. కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ మనం బీటాతో చూపిస్తాం. కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ని బీటా. కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఏమంటారంటే కరెంట్ గెయిన్ అంటాం. కరెంట్ గెయిన్, దీన్నే కరెంట్ గెయిన్ వృద్ధి అంటాం. విద్యుత్ ప్రవాహ వృద్ధి, దీన్ని బీటాతో చూపిస్తాం. గెయిన్ అని ఎక్కడన్నా అన్నారనుకోండి అవుట్పుట్ బై ఇన్పుట్. కరెంట్ గెయిన్ అన్నారనుకోండి అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. వోల్టేజ్ గెయిన్ అన్నారనుకోండి అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. కాబట్టి కరెంట్ గెయిన్ అన్నారు కాబట్టి అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ వలయంలో కరెంట్ IC, ఇది అవుట్పుట్ వలయం, ఇది ఇన్పుట్ వలయం. అవుట్పుట్ వలయంలో కరెంట్ IC, ఇన్పుట్ వలయంలో కరెంట్ IB. కాబట్టి IC లో మార్పుకి IB లో మార్పుకి మధ్య ఉండేటువంటి నిష్పత్తిని మనం కరెంట్ గెయిన్ అంటాం, బీటా. కాబట్టి బీటా ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ లో మార్పు. కాబట్టి అవుట్పుట్ IC డెల్టా IC మార్పు బై డెల్టా IB. డెల్టా IC కి డెల్టా IB కి మధ్య ఉండేటువంటి నిష్పత్తిని కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ లేదా విద్యుత్ ప్రవాహ వృద్ధి అంటాం. అలాగే వోల్టేజ్ ప్రవాహ వృద్ధి, వోల్టేజ్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్, దాన్ని AV తో చూపిస్తాం. వోల్టేజ్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ లో మార్పు. కాబట్టి అవుట్పుట్ లో వోల్టేజ్ ఏది VCE, ఇన్పుట్ లో వోల్టేజ్ ఏది VBE. కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ VCE బై ఇన్పుట్ వోల్టేజ్ VBE. అవుట్పుట్ వోల్టేజ్ లో మార్పుకు మరియు ఇన్పుట్ వోల్టేజ్ లో మార్పుకు మధ్య ఉండే నిష్పత్తిని వోల్టేజ్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటాం. అలాగే లెక్కల్లో అడుగుతూ ఉన్నాడు అప్పుడు ఏమనంటే పవర్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ AP అంటాం. పవర్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. పవర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. వోల్టేజ్ మరియు కరెంట్ మొత్తాన్ని పవర్ అంటాం. ఇది కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇంటూ వోల్టేజ్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఎంతంటే బీటా ఇంటూ వోల్టేజ్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ AB. కాబట్టి విద్యుత్ ప్రవాహ వృద్ధి మరియు వోల్టేజ్ యాంప్లిఫికేషన్ వోల్టేజ్ వృద్ధి మనం గుణించేస్తే పవర్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్, పవర్ వృద్ధి అవుతుంది.